మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈ నెల 15 అత్యాచారంకు గురై మరణించిన దళిత యువతి ప్రవళిక కుటుంబానికి ఎస్సీ/ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం వేముల గ్రామంలో ప్రవళిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున 3,47,000 రూపాయల చెక్కును పరిహారంగా వారికి అందజేశారు. 4,12,000 రూపాయలకు గాను 3,47,000 రూపాయలు అందజేసినట్లు, మిగతా 65,000 రూపాయలు కలెక్టర్తో మాట్లాడి త్వరగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంఘటన బాధాకరమని, తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని, చిన్న ఇంటిలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ భూమి గుర్తించి అందజేయాలని, జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ గానీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె జనార్దన్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి సుదర్శన్, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ అమ్మాయికి అబ్బాయికి అయితే 2 సంవత్సరాలు పరిచయం ఉన్నారు. భారతి కూడా చనిపోయిన అమ్మాయికి అబ్బాయికి అబ్బాయి పేరు విష్ణు సార్. విష్ణు సార్ ఏం కేసు అయింది? అది ముదిరాజ్ సార్. 2 years ఉంటే మేము 3 months కాల్ డాటా తీసినాం సార్. 598 కాల్స్ ఉన్నాయి సార్. అంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నారు సార్. అవును సార్. అబ్బాయికి 19 years సార్. ఈమె 22 years. అవును. అయితే అబ్బాయి వాళ్ళ అమ్మకు 2, అంటే వాళ్ళ నాన్నకి 2 తల్లులు సార్. 2 కూడా అక్కజెల్లెళ్ళు. పెద్ద ఆమె ఉంటుంది, చిన్న ఆమెమో అల్లమరిలో ఉంటుంది. అబ్బాయి ఊరు కదా? అల్లమరిలో ఉంటాడు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తుంది సార్. మొన్న అంటే 2 years క్రితం పరిచయం అయింది సార్. వినాయక నిమజ్జనాలు వచ్చినప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ తర్వాత ఒకళ్ళ ఫోన్ నెంబర్లో ఒకరు తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత మొన్న 15th వచ్చింది సార్. అది 15th ఎలక్షన్ కన్నా ముందు వచ్చింది. ఇక్కడ ఓటు ఏం లేదు సార్. ఆయన 15th వచ్చి ఇక్కడే ఉన్నాడు సార్. ఉన్న తర్వాత ఇక అంటే వాడు చెప్పిన దాని ప్రకారం సార్ ఈ ఫస్ట్ టైం కలుసుకున్నాం సార్. బ్లీడింగ్ రాగానే అమ్మాయి చిన్న పడిపోగానే వచ్చిన భారత్ అనే అమ్మాయికి నేను మా ఇక్కడ మా చిన్న పిల్లలు ఉంటారు. తను కూడా చిన్నది కూడా అన్నం కొద్దిసేపు చూడడానికి వెళ్ళాను సార్. ర్యాలీ చూసిన తర్వాత ఇంటికి వచ్చేసాను. తను నాతో పాటు వచ్చింది మా ఇంటి వరకు. సో ఇంట్లో చిన్నది నేనేం తీసుకొచ్చిన వంట చేసేది దాచినాడు. లేదు మా మరదలు వద్దు అత్తకు సో ఇంటికి తీసుకొచ్చి వంట చేస్తూ ఉన్నాను సార్. సో ఇక బయటే ఉంది కదా అని చెప్పి నేను చూసుకోలేదు తను ఇంటికి ఎప్పుడు వెళ్ళింది, అసలు ఇదంతా అయింది నాకు తెలియదు. ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి అది నాన్నతో నేను అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిందంట సార్. సో కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి విష్ణు అనే అబ్బాయి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అక్క చిన్నది ఇట్లా కింద కళ్ళు తిరిగి కింద పడిపోయింది, మాట్లాడుతున్నానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పి ఇక హఠాత్తుగా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది సార్. అక్కడ రైతు వేదిక దగ్గరికి వాడే విష్ణు అనే అబ్బాయి వాడే వచ్చి తీసుకొని వెళ్ళిండు. నేను అక్కడికి వెళ్ళి అన్కాన్షియస్లోనే ఉన్నాను. సో నేను వాడిని అడిగిన ఏమైందిరా అంటే లేదక్క నేను మాట్లాడుతున్నానే కళ్ళ తిరిగి పడిపోయిందని చెప్పిండు. సరే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బయటికి తీసుకొచ్చిన హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాం కదా అని చెప్పి. సో హాస్పిటల్కి అక్కడ చిన్న అంగన్వాడికి వెళ్దామని ఉంటుంది. అక్కడ వాడే తీసుకొచ్చింది బయటికి. ఇద్దరం ఉన్నాం సార్. ఆడ బయటికి తీసుకొచ్చి సో హాస్పిటల్కి అయినా తీసుకెళ్దాం
ఏమన్నా యూజ్ ఉంటుంది అని చెప్పి బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను తన కాలు రాయడం సిపిఆర్ చేయడం అక్కడ పడుకోబెట్టి సిపిఆర్ చేయడం అట్లాంటివి చేస్తున్నాను సార్. ఇంకా వాడు ఉంటే ఎవరినైనా వెహికల్ తీసుకొద్దాం అక్క, వెహికల్ తీసుకొస్తే హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి వాడు అంటుండు. కొన్ని నీళ్ళు తీసుకురండి. వెహికల్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశారు సార్. సో ఆటో కానీ కాల్ చేస్తే ఆటో రాలే, ఫ్రెండ్స్ వచ్చారు బైక్ తీసుకొని. ఆ బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళి మేము నడుచుకుంటే వెళ్ళాము ఫాస్ట్గా. అక్కడికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి అమ్మని అక్కడికి ఇన్ఫార్మ్ చేసిండు. సో తను వచ్చినారు, కింద పడిపోయింది, అసలు ఏమవట్లేదని చెప్పి తనని అక్కడికి తీసుకొచ్చారు ఆర్ఎంపీ దగ్గరికి సార్ వెయిట్ చేయకుండా. సో తీసుకొని వెళ్ళాం. అది ఇక్కడ ఈ కంపెనీ దాటిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. మేమందరం కలిసి అమ్మాయి అక్కడికి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసాం. అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ విష్ణు అప్పటి వరకు మాతోటే ఉండే, అమ్మాయిని అంబులెన్స్ వరకు తీసుకెళ్ళేసరికి అక్కడి నుంచి వాడు ఎస్కేప్ అయిపోయిండు. అంబులెన్స్ ఎక్కించినాక వాళ్ళు కూడా పల్స్ చెక్ చేయడం, బీపీ అవన్నీ చూడడం చేస్తున్నారు. సో అమ్మాయి రియాక్ట్ అవ్వట్లేదు. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందంటే జానంపేట హాస్పిటల్ ఉందని చెప్పారు. అది వరకు తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో అనుకుంటే ఎవరు లేరు. సో వాళ్ళే ఆ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది బాగా ట్రై చేసి ఎక్కడ తీసుకెళ్ళినా యూజ్ లేదమ్మా, అమ్మాయి చనిపోయిందని డిక్లేర్ చేశారు. మళ్ళీ మేము ఊరు అబ్బాయి ఆటోని పిలిపించుకొని రివర్స్ ఇంటికి తీసుకొని వచ్చేది మీ అందరికీ జై భీమ్. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకటయ్య గారు మన దగ్గరికి వచ్చారు. ప్రవళికకు నివాళులు అర్పించారు. ఆ కుటుంబంతో మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఒక 3,000 రూపాయలు 3 లక్షల చెక్కును అందజేశారు. ఇప్పుడు సారు మీతో మాట్లాడతారు. మరణం చాలా బాధాకరం, చాలా దురదృష్టం. మరి ఈ రోజులలో కూడా ఇటువంటి అత్యాచారాలు జరగడం మరి చాలా బాధిస్తున్నది. మరి ప్రవళిక కుటుంబం తండ్రి శ్రీనివాస్ కానీ తల్లి సత్యమ్మ కానీ మనం చూస్తుంటే జాలేస్తున్నది. వాళ్ళకు ఉందామని ఇల్లు కూడా సరిగా లేదు. ఇటువంటి గరీబ్ పరిస్థితిలో ఉన్న పేదరికం ఉన్నటువంటి ఒక ప్రవళికకు ఇటువంటి సంఘటన జరగడం మా అందరిని కూడా చాలా కలిసివేసింది. నేను రుణాలు రావాల్సింది కానీ మర్యాద కారణాల వలన హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగి అక్కడ వెళ్ళవలసి వచ్చింది. మరి ఏదేమైనా మరి ప్రవళిక కుటుంబానికి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి దోషులు ఏదైతే ఉన్నారో ఇంతకు ముందే విష్ణు అనేటువంటి దుర్మార్గుని అరెస్ట్ చేసి జైలు కొట్టారని చెప్పి డిఎస్పీ గారు చెప్పిండ్రు. వారిని ఇమీడియట్గా పోలీస్ కస్టడీ తీసుకొని పర్మిషన్ తీసుకొని జిల్లా అధికారులతో పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా విచారించాల్సిన అవసరం ఉన్నది. మరి పౌలిక మీద అది ఒక్కరు చేసింది కాదు, అది సామూహిక అత్యాచారం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినాం. తప్పకుండా దోషులను నేను ఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తున్నా, మరి కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తున్నా. తప్పకుండా దోషులు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు. తప్పకుండా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. అప్పుడు జరిగినప్పుడే మరి ప్రజలకు మనమంతా కూడా మనశ్శాంతి జరుగుతుంది. అది ఘనంగా నివాళులు అర్పించడం అయితే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి శ్రీనివాస్ కుటుంబానికి కూడా ఈరోజు మరి 3,47,000 చెక్ ఇచ్చినాము. 65,000 చెక్ ఇక బ్యాలెన్స్ తక్కువ ఉన్నది. మొత్తం 4,12,500 చెక్ ఇవ్వాలి వాళ్ళకు. మరి కలెక్టర్ గారు నేను ఇప్పుడే మాట్లాడతా, మరి విజయేంద్ర బోయితో అది కూడా మాట్లాడింది మేడం. మరి ఆ 65,000 కూడా తక్షణమే ఏదైనా అకౌంట్కి వెళ్ళి అడ్జస్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్తా. తప్పకుండా వాళ్ళకి 4,12,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. మరి ఆ కుటుంబానికి తప్పకుండా ఈ కుటుంబానికి భూమి కూడా లేదని చెప్పి నాకు తెలిసింది. మరి ఆర్డీ వారు ఇక్కడనే ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం ఉంటే అందుబాటులో ఉంటే మీరు చెప్పండి. నేను అవసరం ఉంటే మన జిల్లా ఇన్ఛార్జ్ మనతో మాట్లాడతా, మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి తప్పకుండా మీకు భూమి కూడా వాళ్ళకు కేటాయించే విధంగా ఎంత అందుబాటులో ఎంత ప్రభుత్వం అలాట్మెంట్ చేస్తే నేను ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా అవసరమైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వస్తా, అవసరమైతే ముఖ్యమంత్రి కలిసి కూడా ఈ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రవళికకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగదు. ఈ రోజులలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇటువంటి అగాత్యాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే చాలా బాధాకరమైన విషయం. మరి ఎంతటి వారైనా వారిని జైల్లో పెట్టి తప్పకుండా కడగడానికి పెట్టాలి. ఇట్లా మనం విడిచిపెడితే ఒక విష్ణు కూడా విడిచిపెడితే ఇంకో అమ్మాయికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి
విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పకుండా దోషులు అంతటి వారైనా 2 ఉన్నా 3 ఉన్నా 10 మంది 4 ఉన్నా తప్పకుండా చట్టం దృష్టి తీసుకొచ్చి వాళ్ళు కఠినంగా జైలు శిక్ష ఇచ్చి వాళ్ళకు కఠిన కారాశిక్ష విధిస్తేనే మళ్ళీ ఇటువంటి తప్పులు జరిగాయని చెప్పి కూడా నేను అధికారులకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. ఎస్పీ గారితో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, ఏదేమైనా ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎంత దోషులైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా. నేను తప్పకుండా అవసరం ముఖ్యమంత్రిని కలుస్తా. ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ శ్రీనివాస్ సత్యమ్మ కుటుంబానికి అండగా ఉండి ఇలా ఘనంగా నివాళి ఏంటంటే ప్రవళికకు దోషులను కఠినంగా జైల్లో పెట్టి శిక్ష పట్టి వేస్తేనే ఘనమైన నివాళి కనుక కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. జై హింద్, జై భీమ్.